మదీనా వాచ్ 60 వసంతాల వేడుకల్లో భాగంగా సెప్టెంబర్ 8వ తేదీన నెల్లూరు కోటమిట్ట షాదీ మంజిల్లో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామని మదీనా వాచ్ అధినేత ఇంతియాజ్ తెలిపారు. ఈ సందర్భంగా కుమారులు షోయబ్ ఉస్మాలతో కలిసి ఇంతియాజ్ మాట్లాడుతూ తమ తండ్రి షేక్ ఇస్మాయిల్ జ్ఞాపకార్థం మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కుల మతాలకు అతీతంగా అందరూ ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలతో పాటు అవసరమైన వారికి ఉచితంగా మందులను సైతం ఈ వైద్య శిబిరం ద్వారా అందజేస్తామన్నారు. మేము మొట్టమొదటిసారిగా మెడికల్ మెగా క్యాంపు షాదీ మంజిల్లో కోటమిట్ట షాదీ మంజిల్లో పెట్టడం జరుగుతుంది. ఇది మెడికల్ క్యాంప్ చాలామంది పెట్టుంటారు, దాని గురించి నేను చెప్పడం లేదు. ఇది మెగా క్యాంప్ అనమాట. ఇంతవరకు నెల్లూరు చరిత్రలో ఎంత అద్భుతమైన మెగా క్యాంపు బహుశా పెట్టి ఉండరు. అటువంటి మెగా క్యాంపు ఏదో దేవుడు అవకాశం ఇచ్చాడు నాకు. మాది మదీనా వాచ్ కంపెనీ 60వ వార్షికోత్సవం సందర్భంగా స్వర్గీయ మా నాన్నగారు ఇస్మాయిల్ గారు స్థాపించారు. ఆయన ఒక జ్ఞాపకార్థం మీద మెడికల్ క్యాంప్ పెట్టాలని మా ఆశతో పెట్టడం జరిగింది. 8వ తారీఖు సండే కోటమిట్ట షాదీ మంజిల్లో ఐ క్యాంపు, అంటే ఐ ఆపరేషను, లెన్స్ ఇస్తూ అదేవిధంగా మన స్కిన్ డిసీజెస్ గురించి, ఈఎన్టీ గర్భశ్రీల కోసం వ్యాధులకి ఏదైనా ఉన్నా కానీ చెకప్ అక్కడక్కడికే మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుద్ది ఉచితంగా. జనరల్గా ఏంటంటే ఆడాడిగే టెస్ట్ చేసి పంపించే కాకుండా మేము అక్కడక్కడికే మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుద్ది. కంటి వ్యాధులకి ఎవరికైనా పుర ఉండి ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి కూడా ఆపరేషన్ ఫ్రీగా అక్కడక్కడికే మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుద్ది. ఈ నెల్లూరు ప్రజలందరూ ఇది గమనించి నెల్లూరులో ఉండే ప్రతి ఒక్క ఏరియా వాళ్ళు అన్ని వార్డ్స్లు కలిపి అందరికీ కుల మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ వచ్చి ఈ మెగా క్యాంప్కి యూటిలైజ్ చేసుకోండి. మీరు అది చాలా ముఖ్యమైనది. ఈ రోజుల్లో చాలా ఆరోగ్యం గురించి ఎంతోమంది బాధపడుతున్నారు. అవి ఏం లేకుండా మీకు అబ్సల్యూట్లీ ఫ్రీగా ఉచితంగా మీకు మెగా క్యాంప్ 8వ తారీఖు షాదీ మంజిల్ కోటమిట్టలో పెట్టడం జరుగుతుంది. ప్రజలందరూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, ఒకవేళ ఎక్కువ జనాభాగానే వస్తే ఒక 2-3 గంటలు పెంచుకుంటాం. ఇది ప్రజలందరూ గమనించి అందరినీ అక్కడ పంపిస్తారని ఆశిస్తున్నానండి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.